ఎవరిది? సూపర్ సూపర్ ఉందబ్బా. ఎరగదేస్తుందండి. ఎలా ఉంది భయ్యా? చాలా ఎరగదేస్తుంది భయ్యా. కాదు భయ్యా, మరి దారుణంగా ఫ్రీజ్ అయిపోతున్నాయి కాళ్ళు అయితే కనుక. చాలా వరస్ట్ గా ఉంది సిచ్యువేషన్. చేతులు కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి చూడండి, వైట్ గా అయిపోయింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇప్పుడు మేము కొలరాడో వెళ్ళబోతున్నాం. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా 3:49 అయింది. ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాం గ్యాంగ్ అందరితో. ఇక్కడ మా గ్యాంగ్ అంతా ఉంది. ఏ గాయ్స్ రాండ్రా, కుర్రాలు రావాలి. ఇంకో వీళ్ళంతా మా సంత. ఒకడు ఇంకో మేమంతా ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాం. టూ కార్స్ వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడు ఇది ఒక కారు, ఇక్కడ ఒక కారు ఉంది. ఈ కార్ లో స్టార్ట్. ఈ కార్ అను ఇంకొకటి అక్కడ ఉంది. బాగా చీకటి ఉంది, మిడ్ నైట్ కదా. ఇక్కడ ఇంకో కార్ ఉంది. కార్ అసలు కనబడట్లేదు చీకట్లో. ఇదిగోండి, ఇస్ మై ఫ్రెండ్ రకుల్. ఇతను మనోడు తమిళనాడు. హాయ్, మాట్లాడరా. స్టార్ట్ అవర్ జర్నీ బ్రో. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. జస్ట్ ఫ్యూయల్ స్టాప్ దగ్గర ఆగిపోతున్నాము. ఫ్యూయల్ స్టాప్ దగ్గర స్టార్ట్ అవుతాం ఇప్పుడు అందరం కలిసి. అక్కడ నుంచి నాకు తెలిసి ఇక్కడ నుంచి వచ్చేసరికి 10 hours డ్రైవ్ ఉంటుంది. జర్నీలో అంతా మనం వింత వింత కనబడుతూ ఉంటే చూపిస్తాను. అందరం గ్యాస్ స్టేషన్ దగ్గరికి వచ్చాం. ఫుల్ ట్యాంక్ చేసుకొని స్టార్ట్ అవుతాం. అంటే బేసికల్లీ ఇక్కడికి వచ్చేసరికి మనం పెట్రోల్ మనమే కొట్టుకోవాలి. 2 కార్లకి స్టార్ట్ చేయబోతున్నాము. వచ్చేసరికి ఒక కారు, ఇది ఇంకో కారు. ఇక్కడ బేసిక్గా వచ్చేసరికి ఇప్పుడు మనం రెగ్యులర్ కొట్టుకుంటున్నాము. ఇంకా 3 types ఉంటాయి. మిడ్ గ్రేడ్, ప్రీమియం అని. అవసరం లేదు, మీడియం రెగ్యులర్ సరిపోతుంది. చూద్దాం. ఇది వచ్చేసరికి $16, 16.24కి ఫుల్ అయిపోయింది. $16.24కి. ఇంకో కార్ చూద్దాం ఎంత అవుతుందో. ఇంకో మా వాడు చెప్తున్నాడు ఇక్కడ ఎవరు కొట్టరంట, మనమే కొట్టుకోవాలంట. అదే గ్యాస్ అంతా మనమే కొట్టుకోవాలి. సో ఇక్కడ తిప్పాలండి. ఇక్కడ మోస్ట్ కామన్గా ఉండే గ్యాస్ స్టేషన్స్లో ఇది ఒకటి. 7-Eleven 24 hours ఉంటుంది. ఇది మనం చూద్దాం ఎంత ఫుల్ అవుతుందో. వచ్చేసరికి మన కార్ ఫోర్డ్ ఎస్కేప్. చాలా బాగుంటుంది కారు. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంకా ఫీల్ బాగుంటుంది. చూడండి, కార్ వచ్చారు సూపర్ ఉంటుంది. ఫుల్ అయిపోయింది. ఎంతగా ఫుల్ అయిందో చూద్దాం. ఎంత ఫుల్ అయింది? 57.09 అంటే 57.9 cents. ఎంతసేపు చూపిస్తుంది? స్టార్ట్ చేశారు అప్పుడే. ఫైట్ స్టార్ట్ అయింది. మా దాంట్లో మహా హెచ్చరిక క్యాండిడేట్ ఇదిగోండి. మహా హెచ్చరిక క్యాండిడేట్ ఇదిగోండి. దీని పేరు రవి. మా ఊడు కాస్త అతిగా ఉత్సాహం ఇది అవుతున్నాడు. రాత్రిపూట కళ్ళద్దాలు పెట్టుకొని మరి అతి మింగుతున్నాడు బ్రో. మనం వెళ్తుంది కొలరాడో స్ప్రింగ్స్ అంట. అసలు కొలరాడోలో ఏమేమి ఉంటాయి మనం అడుగుదాం. ఏమేమి ఉంటాయి రకుల్? కొలరాడోలో గ్రాండ్ జార్జ్ క్యానియన్ అంటే ఇట్స్ కలర్ఫుల్ మౌంటైన్స్. ఓకే, డిఫరెంట్ అడ్వెంచర్ థింగ్స్. ఇప్పుడు యాక్చువల్గా తమిళనాడు సేలం నుంచి మనోడికి ఫుల్గా తెలుగు దబిడి దిబ్బడే. చెప్పురా. ఇప్పుడు వచ్చేసరికి నేను హైవేలో ఉన్నాను. హైవేలో ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మెయిన్గా ఏంటంటే స్పీడ్ లిమిట్స్ ఫాలో అవ్వాలి. లేదంటే బాబాయ్లు మనకు లిమిట్స్ వేస్తారు.
సింపుల్గా చీప్లో చీప్ మనకి ఒక 15,000 మన 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 వైపు చూసుకుంటే 15,000 అలాగా టికెట్ స్టార్టింగ్ ఉంటుంది. అంటే లైక్ $160 $150 బేసిక్ వాళ్ళు స్టార్టింగ్ దేనికి ఆపినా సరే. ఇంకా వార్నింగ్ ఇస్తే పర్లేదు, వార్నింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవ్వరు. ఏమన్నా వెనకమాల కార్స్కి లైట్ పోతేనో లేదంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి వార్నింగ్ ఇస్తారు. బేసిక్గా ఏమైనా రూల్స్ కనుక బ్రేక్ చేస్తే కనుక వాళ్ళు మనకి బ్రేక్ వేస్తారు డెఫినెట్గా. ఆల్రెడీ మా వాడికి బ్రేక్ వేశారు వెనకమాల కూర్చున్నోడికి గట్టి బ్రేక్ వేశారు. మీకు రోడ్ ఎలా ఉందో నేను చూపిస్తాను. చాలా అంటే చాలా ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. నేను మా ఫ్రెండ్ మా కారే ఉంది, చూపిస్తాను. చాలా ఖాళీగా ఉంది, అసలు ఎవరు లేరు, చాలా ఎంటీగా ఉంది. ఇప్పుడు నేను బేసిక్గా 85 అలా కొడుతున్నాను, 85 mph కొడుతున్నాను. చాలా క్లియర్గా ఉంది. ఫర్దర్గా ట్రాఫిక్ ఉంటే కనుక మనం ఏం చేయలేం, కానీ ఇక్కడైతే రోడ్డు చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉంటే చూపిస్తూ ఉంటాను. ఇంకా 9 hours జర్నీ ఉందిగా. తర్వాత కార్లో అయితే మన వాళ్ళు అంతా సెట్ చేశారు. వెనకాల ట్రంక్లో అంతా ఉన్నాయి. మనకి ఐస్ బాక్స్లో డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ సెట్ చేశారు విత్ ఐస్తో. ఇక్కడ టోల్స్ కూడా మనకి ఎక్కడ ఆపక్కర్లేదు, హైవేలో రన్ అవుతుంది. ఇప్పుడు టోల్ వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. జస్ట్ ఏం లేదు, ఫ్లాష్ చేస్తుంది మన వెనకమాల మన నెంబర్ ప్లేట్ని ఆటోమేటిక్గా ఒక ఫ్లాష్ లా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దగ్గర ఇంకో హాఫ్ అన్ అవర్లో మనకి సన్ వస్తాడు. ఇప్పుడు టైం 5:15 కదా, 5:45 6 కల్లా మనకి సన్ వచ్చేస్తాడు. ఎందుకంటే సమ్మర్ కదా. నైట్ చాలా లేట్ 9 దాకా ఉంటుంది సన్లైట్ మనకి ఎప్పుడైనా కానీ 9 దాకా ఉంటుంది. అండ్ ఆల్సో జర్నీలో బోర్ కొట్టకుండా మన ఇండియన్ స్నాక్స్ మనకి మొన్నే పార్సల్ వచ్చినాయి. ఏంటిదిరా అది? చెక్కడీలు తినాలి మరి, నాకు కూడా పెట్టి మరి. నువ్వు ఒక్కడవే మన ఇండియన్ ఫుడ్స్ ఎక్కడ పోగొట్టుకోము. మొన్నే పార్సల్ వచ్చినాయి, అన్ని స్నాక్స్ వచ్చినాయి. కార్లు అన్నీ చేసాము. ఏ ఫీల్ స్లీపియా? India wins, we should have stopped in Saranabhavan. Saranabhavan, Breakfast. America, McD, nothing is there. Taste, full fast food, early morning, burger, twice. ఇప్పుడు లైక్ ఇండియా అయితే కనుక హైవేలో పక్కగా ఆపి ఒక టీ, నిద్ర వస్తే ఒక టీ, సిగరెట్ వేసే వాళ్ళు అయితే సిగరెట్. నువ్వు ఎటు 2 days వెళ్తున్నావు ఇండియా, లైక్ 4 days లో సంథింగ్. 2 days ఇండియా. మనోడు 2 days లో ఇండియా వెళ్తున్నాడు. ఓ అరి అమ్మ, ఇంకా గంట కూడా స్టార్ట్ అవ్వలేదు. కార్ వచ్చేసరికి మనకి డ్రైవర్ రెస్ట్ సజెస్టెడ్ అని వచ్చి వస్తుంది. మనం అంతా లారీ డ్రైవర్లు అయితే లారీ డ్రైవర్ లాగా కొడతాం డైరెక్ట్ గా. ఏరా ఇప్పుడు వ్యూ చూపిస్తాను. వ్యూ అయితే అవసరం ఉంది, చూపిస్తాను చూడండి. చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందంటే, చుట్టూరు అసలు ఏమీ లేవు. గోహలోకి వేసి వెళ్తున్నాడు, చల్లగా ఉందంట. పాల పెట్టొచ్చింది ఇప్పుడే లోపలికి. మా పెట్ట వచ్చిందండి ఒకటి, పిల్ల పెట్ట వచ్చింది. ఈ బండి కొడుకు అందరూ బండి ఎక్కారు. మా పెద్ద రోడ్ నడుపుతున్నాడు. నువ్వే రే ఫస్ట్. ఏంట్రా వెళ్ళాలా వద్దన్నట్టు వెళ్తున్నాడు. ఎవరిది? ఓ ఈ అమ్మ 7 లా పడుకున్నాడు. ఏఆర్ రెహమాన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తున్నాడు, గుర్ర గుర్ర అని. ఇంకేంటి సంగతులు గాయస్? నువ్వు కొంచెం సైడ్ ఆపితే మా ఊళ్ళో చాలా చల్లగాలికి ఆస్వాదిస్తారు. ఎన్నో రోజులు అయింది అలాగా, ఇట్లా పొలం గట్ల మీద చల్లగాలిని ఆస్వాదించి. డైరెక్ట్ జైల్లో వెళ్దాం అనుకుంటారు కదా మీరు. ఇంకా బాబాయ్ ఎవరు రా. చాలాసేపు తర్వాత గ్యాస్ స్టేషన్ కి వచ్చి ఇప్పుడే కార్ దిగబోతున్నాం. ఓకే బ్రో. అబ్బా మీరు అందులో షిఫ్ట్ అవ్వండి.
ఎక్కిన కానీ ఇప్పుడే దిగాను కారు. ఇప్పుడు కార్ చేంజ్ అవ్వబోతున్నాం. ఆ కార్ ఎక్కబోతున్నాం. We are entering into gas station. గ్యాస్ స్టేషన్ ఎలా ఉంటుంది? అంతా ముందు సరుకు ఆగి చచ్చిపోతారు అందరు ఇక్కడ. గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగాం. కాస్త ఒక 5 minutes 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. కలిసి ఇంకో 5 hours ఉంది. మోస్ట్లీ ఇప్పుడు టైం వచ్చేసరికి 8:13 అయింది. మోస్ట్లీ 1:30 కల్లా రీచ్ అయిపోతాం అక్కడికి. మెక్డీ దగ్గరికి వచ్చాం. మేము అందరం ఆగాం. మెక్డీలో ఆర్డర్ చెప్పుకున్నాం. 11 అవుతుంది. బ్రేక్ఫాస్ట్గా మెక్డీలో ఆర్డర్ చెప్పాము. యాక్చువల్గా మధ్యలో లొకేషన్ చేంజ్ చేసాము. చేంజ్ చేయగానే ఇంకో లొకేషన్కి వెళ్తున్నాము. అది 2 hours చూపిస్తుంది. ఇక్కడ నుంచి 2 hours 30 minutes చూపిస్తుంది. సేమ్ అరైవల్ టైం వచ్చేసరికి 1:15 అలాగే ఉంది. 136 miles ఉంది. ఇంకా క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఇంకా 1 hour ఉంది. ఇప్పుడు మేము ఉన్న లొకేషన్లో అయితే చాలా బాగుంది ట్రావెలింగ్. ఇప్పుడు ఆసమ్ ముప్పుల మధ్యన అలా కొండలు, లైట్ డ్రిజ్లింగ్, చిన్న వర్షం పడుతుంది. చూడండి వెదర్ చాలా చలి పడుతుంది ఇక్కడ. చలి పడుతుంది. డోర్ తీస్తే డోర్ ఆటోమేటిక్ పట్టుకోతుంది. అంత గాలి వస్తుంది. దారుణమైన చలి పడుతుంది. బాగా చలి ఉంది. చాలా చలి పడుతుంది. చాలా బాగుంది క్లైమేట్ అయితే. సమ్మర్లో ఇంత చలి చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్, అసలు పరిగెడుతున్నారు షాక్. కొట్టమే ఇంక తప్పదు. నేను కారులోకి వెళ్ళిపోతున్నా. చాలా చలిగా ఉంది. బా సూపర్ ఉందబ్బా. బయట అయితే చలి ఎరగదీస్తుంది. తాడు, బంగారం, గరాగరా ఉంగరం. ఇగో వచ్చేసామండి. వచ్చేసాం. మొత్తం శాండ్ ఉంటుంది. మొత్తం ఎడారే. మా ఫ్రెండ్ కూడా నేనే కట్టొచ్చాను. అడుగు కారు మొత్తం ఎడారే. హలో, ఇప్పుడే మనం శాండ్ డ్యూన్స్ దగ్గరకు వచ్చాం. శాండ్ డ్యూన్స్ విజిటర్ పార్క్ అంటే ఇది. మొత్తం శాండ్ డ్యూన్స్ గురించి హిస్టరీ ఉంటుంది ఇక్కడ. ఇదంతా పార్క్ గురించి హిస్టరీ ఇదంతా. పార్క్ ఆఫ్టర్ డార్క్ ఇలా ఉంటుందంట. బయట అయితే చాలా చల్లగా ఉంది. శాండ్ డ్యూన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇదంతా జస్ట్ పార్క్ హిస్టరీ గురించి ఉంటుంది ఇదంతా. మనం ఇప్పుడు మళ్ళీ కార్లో అక్కడికి వెళ్ళి సెకండ్ లెఫ్ట్ తిరుగుతాయంట. శాండ్ డ్యూన్స్ దగ్గరికి వెళ్తామంట. శాండ్ డ్యూన్స్ ఇదిగోండి.
డ్యూన్స్ బాగా కోల్డ్గా ఉంది అంతా లొకేషన్ అంతా. ఇసుక దెబ్బలు అంటారు, శాండ్ డ్యూన్స్ అంటాం. ఇసుక దెబ్బలు, ఇసుక దెబ్బలు ఏమంటారు? చలి ఎరగదేస్తుందండి. ఎలా ఉంది భయ్యా? చలి ఎరగదేస్తుంది భయ్యా. కాదు భయ్యా, ఈ పెట్టా ఇంకో మీ అమ్మ నాన్న నీకు అన్నం కూడా పెట్టరా ఇంటికి వచ్చినప్పుడు. హాయ్ మాలు, ఇప్పుడు కంటెంట్ నచ్చితే కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే కింద గంట కొడితే ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ అయిపోవాలి. అమ్మో 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 ఓర్ నాయనో. ఏమైంది అప్పుడు? అది కొంచెం ఐసా అబ్బో ఇంకో గుంట పడింది, ఇంకో గుంట పడింది. కాదు చాలా చలిగా ఉంది, చాలా చలిగా ఉంది. అమ్మో ఇసుక దిబ్బలు చలి ఎరగదేస్తుంది భయ్యా. కాళ్ళు ఫ్రీజ్ అయిపోతున్నాయి, మరి దారుణంగా ఫ్రీజ్ అయిపోతున్నాయి కాళ్ళు అయితే కనుక. అసలు చాలా వరస్ట్ గా ఉంది సిచ్యువేషన్. వర్షం వల్ల ప్లేస్ అంతా నాశనం అయిపోయింది. యాక్చువల్లీ మంచి లొకేషన్ ఇదంతా. ఇదిగోండి ఇసుక దెబ్బ ఇదంతా ఎంత బాగుందో. చలి పుట్టేస్తుంది, కాళ్ళు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి, చేతులు కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి. చూడండి వైట్ గా అయిపోయింది. ఏం కాదు కానీ క్లైమేట్ ఎర్రదేస్తుంది, వర్షం ఫుల్ చంపేస్తుంది, మొత్తం ఫుల్ రైన్. అసలు కాళ్ళు మాట్లాడడానికి లేవు, ఇంకా మొత్తం అల్లాడిపోతుంది వర్షంలో. వామ్మో వామ్మో. That's crazy. What's the feeling, bro? Why is so crazy, man? You're so crazy. Bro, my bro को mind नहीं. First time in America. लगता है మేము వెనక్కి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే బాగా వర్షం పడుతుంది. కాళ్ళు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. రకుల్ ఎలా ఉన్నాయిరా? లిటరల్ ఏజ్ గట్లో ఉన్నట్టున్నాయి. సో మేము ఎంతోసేపు లేము, ఒక 10 minutes 5 minutes ఉన్నాం, మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం వెనక్కి. జూమ్ కరో బాయ్, చూసారా? మనకి అవి ఎప్పుడో పడిన మంచు అది. మేము చూడండి ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము, ఇప్పుడు వర్షం అయిపోయింది. ఫైనల్లీ రీచ్ గార్డెన్ ఆఫ్ గాడ్స్ అనే లొకేషన్కి వచ్చాం. సన్సెట్ ఇక్కడ ఉంటుందంట, కానీ చూడాలి. ఇది కాకుండా ఇంకా ఉన్నాయి లొకేషన్స్, చూపిస్తాను ఒక్క నిమిషం. ఈ ప్లేస్ పేరు గార్డెన్ ఆఫ్ గాడ్స్. స్టార్టెడ్ ట్రెక్కింగ్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాం. వెళ్తున్నాం. సైన్యం అంతా కదిలింది. అదే కదా నేచర్ రా. ఇప్పుడు మేము
ఆ పైకి వెళ్ళాలి. ఆ పైన కార్నర్కి వెళ్దాం అనుకుంటున్నాం అందరం కలిసి. పైన కార్నర్ ఏంట్రా రవిగా, మనం కుడి పక్క ఉండాలి. అది తెల్ల పాపలు కాదురా, ముసిలిదిరా అది. ముసిలిదాన్ని కూడా కలవారా. మీ బాధ ఏంటన్నా? ఆయన అయితే గుండెపడి వచ్చిపోయేట్టున్నాడు. No, don't tell like that. Why bro? He's a patient. He's a lack of oxygen when he goes to heights. You're ulcer patient, what is it? Asthma patient. Asthma. వైట్ చిక్స్ ఉన్నారు అక్కడ. వైట్ చిక్స్ ఉన్నారు. ట్రెక్కింగ్ ప్లేస్ బాయ్స్, మంజుమల్ బాయ్స్. మంజుమల్ బాయ్స్ ఇన్ USA. మంజుమల్ బాయ్స్ చూడండి ఎంత బాగుందో బ్రదర్. మంజుమల్ బాయ్స్, మంజుమల్ బాయ్స్. శివ మా పక్క శివ ఏడి ఈడే. అయిపోయింది, కింద దిగుతున్నాం. మేము వెళ్ళిపోతున్నప్పుడు జనాలు ఎక్కువ మంది వస్తున్నారు. ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుందో కుక్క, చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, దాదాపు ఒక 45 minutes దాకా ఉన్నాం. టైం వచ్చేసరికి 7:20 అయింది. ఇప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్ళి, ఇండియన్ రెస్టారెంట్కి డిన్నర్ తినేసి మోటల్ తీసుకొని వాళ్ళ నైట్ రిలాక్స్ అయిపోయి రేపు మార్నింగ్ 8కి మాకు ఇది ఉంది. ఒక 1400 feetకి ట్రైన్ ఉంటుంది. ట్రైన్ ద్వారా అలా వెళ్తే ట్రైన్ ద్వారా వెళ్తే స్నో ఉంటుంది. స్నో మధ్యలో నుంచి వెళ్తాం. మార్నింగ్ చూపిస్తాం. వాళ్ళ నైట్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకోవాలి. అసలు 1.5 day నుంచి స్లీప్ లేదు. జస్ట్ కార్లో జస్ట్ ఒక ½ hour 1 hour అలా అప్పుడప్పుడు పడుకున్నట్టు అంతే. డైరెక్ట్గా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళిపోయి అక్కడ కలుద్దాం. ఇప్పుడు జైకాకి వచ్చాం, రెస్టారెంట్కి, ఇండియన్ రెస్టారెంట్. ఇప్పుడే ఫుడ్ తింటాం అయిపోయింది. ఇక్కడ చెప్పినట్టు జైకా ఇండియన్ క్యూజైన్లో ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. సూపర్ ఉంది. ఎవరైనా వచ్చిన వాళ్ళు సూపర్ అంటే మన రేంజ్ తగ్గట్టు ఉండదు కానీ ఓకే, ఇక్కడ దొరికింది. ఇక్కడతో పోల్చుకుంటే సూపర్. ఓకే, బాగానే ఉంది. నార్త్ ఇండియన్ స్టైల్ అంతా బాగానే ఉంది. కెన్ ట్రై లైక్ ఇక్కడ వస్తే కనుక జైకా ఇండియన్ క్యూజైన్. గాయ్స్ ఇప్పుడే రూమ్కి వచ్చాము, మోటల్కి వచ్చాము. ఇప్పుడే రూమ్ తీసుకున్నాం. అందరం చాలా టైర్డ్. టైం వచ్చేసరికి 10 అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే లేవాలి, 6 కల్లా లేవాలి. 5 కల్లా లేవాలి. ఇది కూడా మా రూమ్. ఇదే మా రూమ్. చాలు $100 1 నైట్కి. $100
అసలు వన్ నైట్కి ఏం రావట్లేదు $100కి. రూమ్ వచ్చింది. ఈ రూమ్ వచ్చేసరికి $100 పడింది. $100 అంటే మనకి అరౌండ్ 8,300 లాగా పడింది. ఓకే, గుడ్ నైట్.